మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ మన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆదాము యొక్క మొదటిగా సృష్టించబడిన ఆదాము ఒక తన జీవితంలో తనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించేశాడు. దాన్ని బట్టి ఈ లోకంలోనికి పాపం ఏలుబడి చేస్తూ ఉంది. అంటే ఒక్కని అవిధేయత అనేకుల యొక్క జీవితాలలో ఇది పాపులుగా చేయబడటానికి కారణమవుతుంది. అంటే వారి స్థితిని బట్టి వారి జీవితాల్లో దేవుడు ప్రతి దినాన వచ్చి వారితో పలకరిస్తూ ఉన్నాడు, ప్రతి దినాన వచ్చి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒక దినమున వారు చేసిన అవిధేయతను బట్టి వారిలో ఆ ప్రాంతంలో ఆ పాపం ఏలుబడి చేయదని బట్టి అక్కడ సర్పం వచ్చి తన కుయుక్తి చేత మోసపరిచి వారి జీవితాల్లో ఏం చేసిందంటే ఇది నిజమా అనే సందేహం పెట్టింది. మనుషుల యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏం చేస్తూ ఉంటారంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిని తీసుకొచ్చి మన జీవితాల్లో నిజమా అనే సందేహాలు పెడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క మాటల చేత మన జీవితాలను దేవుడు మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను నడిపించుకుంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నీతిమంతులుగా చేయబడటానికి కారణమవుతుంది. ఈ యొక్క ఆదాము చేసిన పొరపాటును బట్టి లోకంలోనికి పాపం వెలుబడి చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా వచ్చాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా మనిషిని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అధికారం ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఒక నరుడిగా ఒక మనిషిని పోలికగా పుట్టి మనుషుడు ఏ విధంగా జీవిస్తున్నాడో ఆ మనుషునిగా తన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ఈ యొక్క తన స్థితిని బట్టి తన్ను తాను తగ్గించుకొని మరణము పొందినంత విధేయతను చూపించాడు. ఈ విధేయతను బట్టి లోకములో మనుషుల యొక్క జీవితాలలో అనేక మందిని నీతిమంతులుగా చేయబడటానికి కారణమైంది. ఆమేన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా త్యాగం చేయబడుటకు కారణం ఏమిటంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాలను వారి ద్వారా సఫలం చేయడానికి ఆదాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా వారి యొక్క స్థితిని బట్టి ఈ యొక్క తండ్రి కుమారుని యొక్క అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు మన పోలిక చొప్పున నరుని చేద్దాం. ఆదికాండంలో అంటాడు నరులను చేద్దామని వారి యొక్క పోలిక చొప్పున చేసిన నరుడేమో వారి స్థితిని బట్టి వారి ఆజ్ఞను అతిక్రమించి పాపంలోనికి వెళ్ళిపోయారు. ఈ పాపం చేసిన దాన్ని బట్టి లోకంలోనికి ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణం ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అతనిని నలగొట్టుట యెహోవాకి ఇష్టమైంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడంటే అతను చూసి సొగసైన స్వరూపమైన ఆ యొక్క విద్య లేదు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మన దోషాలను భరించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇతని యొక్క ప్రాణము విధేయతను చూపించి తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి మనలను నీతిమంతులుగా చేయడానికి కారణమైంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో ఉంటది. ఎండిన భూమిలో లేత మొక్క వలె మలిచినంట. అంటే ఈ ఎండిన భూమిలో ఏమాత్రం నీరు లేకపోయినా, ఏ పరిస్థితులు లేకపోయినా లేత మొక్క వలె ప్రభువైన యేసుక్రీస్తు పెరిగి ఉన్నాడు. ఆయన ఎదుట పెరిగి ఉండెను అని చెబుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడో మన జీవితాలలో కూడా దేవుని పోలిక చొప్పున మన స్తుతిని బట్టి, మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఈ యొక్క రక్షణను బట్టి మనము కూడా అనేకులను నీతిమంతులుగా చేయడానికి కారణమవుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక నోవాహు యొక్క జీవితంలో ఆ దినములన్నిటిలో జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద బలాత్కారం చేత నింపబడిందంటే ఈ పాపము చేత. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దేవుడు అనుకుంటూ ఉన్నాడు, నరులను నేను ఎందుకు చేశానని హృదయంలో నొచ్చుకొని నరుల యొక్క హృదయ ఆలోచనలన్నీ కేవలం చెడ్డదని, ఊహాంతియు కేవలం చెడ్డదని దేవుడు చూసి వీరిని నేను ఎందుకు చేశానా తుడిచివేద్దామా అనుకున్న పరిస్థితిలో నోవాహు కృప పొందినవాడే ఆ తరములో నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆమేన్. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితంలో అంతకుముందు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడిగా మార్చబడ్డాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. అక్కడ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారి అందరి కొరకై రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆమేన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో కూడా ఈ రక్షణ అనే ఓడను మనం సిద్ధం చేసుకోవాలి. ఇది మన కుటుంబం కోసమే కానీ, మన సమాజంలో ఉన్న ప్రతి మనిషిని కొరకే కానీ, మనము ఒక వ్యక్తులకి మాదిరికరమైన జీవితాన్ని మనం అనుగ్రహించినట్లుగా మన స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి ఇది కారణమవుతుంది. కనుక అంటాడు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నీతి మార్గమున అనేకులు ఎవరు తిప్పుదురో వారు ఆకాశంలో ప్రకాశించు నక్షత్రాల వల్లే నిరంతరం ప్రకాశించదరని ఉంటుంది. అంటే నీతి మార్గమున అనేకులను మనం రక్షించేవారిగా మన జీవితాలు మార్చుకోవాలి. మన యొక్క జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తుకి మాదిరిగా మన జీవితాలను అప్పగించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మన 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తుకు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాను. ఆయన మన కోసం బాధపడి ఎందుకు ఈ నరులను చేసినానని ఆలోచన కలిగిన దేవుడే మరలా ఆ యొక్క నరర స్వరూపాన్ని ఆ యొక్క ఆదాము వలె మరలా రెండో ఆదాముగా మార్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనుష్యుని యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని అతని యొక్క జీవితంలో దేవునితో సమానముగా పెట్టుకోవడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన తన స్థితిని తగ్గించుకొని తను రిక్తినిగా చేయబడ్డాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన స్థితిని, ఎందుకంటే మన కొరకు తన యొక్క రక్తంను కాచి తన జీవితంలో ఏ మనుష్యుడు నశించుట తన జీవితంలో ఇష్టం లేదు కనుకనే ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. అందువలన మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం బాధపడి ఏ విధంగా మన జీవితాల్లో అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మనకి ఈ స్థితిని ఇచ్చాడు. అదే విధంగా మన జీవితాల్లో కూడా ఒక్కనికి మనం నీతిని నడిపించినట్లుగా నీతి మార్గంలో నడిపించే విధంగా మనం మార్చబడాలి. అక్కడ నోవాహు చేసిన పనిని బట్టి తన ఇంటి వారందరిని రక్షించుకున్నట్టుకు కారణమైంది. ఇంకను ఉన్న తరంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తిని ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఆ ఓడను సిద్ధం చేసుకున్న దినాలలో అతని జీవితంలో అనేక మందికి చెబుతున్న అనేక మంది యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఆ పనిని జరిగిస్తూనే ఉన్నాడు. అది సమస్తము సమకూర్చిన తర్వాత అతని యొక్క జీవితంలో ఆ అతనికి కలిగిన కుటుంబంలో ఉన్న వారందరూ ఇక ఉన్నయన్ని జంతువులు కానీ పక్షులు కానీ అన్నిటిని తీసుకొచ్చి ఆ ఓడలోని పెట్టినప్పుడు ఆ ప్రాంతమంతటా ఈ జలప్రలయం చేత వాన చేత అదంతా నిండిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కొన్ని దినాలు ఈ విధంగా గడిచిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏది లేకుండా పోయిన తర్వాత
మరలా నెమ్మలిచ్చిన తర్వాత నోవాహు ఆ ప్రాంతంలో భూమి మీదకి దిగి మొదటిగా చేసిన బలిని బట్టి అప్పుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం కట్టి అతడు బలి అర్పించిన దాన్ని బట్టి అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఇక ఎన్నటికి భూమిని తుడిచివేయనని ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ నరుడిని నశింపకుండా చేయటానికి కారణమయ్యాడు ఈ యొక్క నోవాహు. నోవాహు తన తరములో నీతిమంతుడుగా చేయబడి తన తరములో తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడో అలాగే మన కుటుంబాలను, మనకున్న ప్రాంతాల్లో సమాజమును, వీరందరినీ మనము దేవుని ఎదుట నిలబెట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక దినాన గతించిపోతాయి. అందుకే అంటాడు మొదటి ఆహ్వాన పత్రికలో 2వ అధ్యాయం 16 ఉంటుంది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవే. లోకము దాని ఆశలు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. మేన్ అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మనిషి జీవితంలో ఒక ఆదాము చేసిన పొరపాటు లాగానే ఉంటుంది. ఈ ఆదాము యొక్క జీవితంలో ఏ విధంగా దానిలో కొనసాగించబడ్డాడో అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లోకంలో ఉన్నది శరీర ఆశ. మనిషిలో శరీర ఆశ చేత వారు నింపబడి తన స్థితిని బట్టి తనని ఆ పండును చూసినప్పుడు వీరిలో ఆశ పుట్టింది. అది చూపునకు రమ్యమైనది, కన్నులకు అందమదిగా కనబడుతుంటే దానిని ఆశించాలని శరీరాశ. నేత్రాశ దానిని చూసనగానే తన జీవితాల్లో దీన్ని పొందుకోవాలని వారి నేత్రాల ద్వారా చూసిన దాన్ని బట్టి వారు దాన్ని పొందుకోవాలని దానిని తీసుకున్నారు. జీవపు డమ్మం, మేము దేవతల వలె మార్చబడతాం, మా కన్నులు తెరవబడతాం, మేము దేవతల వలె మార్చబడతామని వారి యొక్క హృదయ ఆలోచనలు బట్టి. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఇదే ఆశిస్తూ ఉన్నారు. శరీర ఆశ చేత, నేత్ర ఆశ చేత, జీవపు డంబము చేత ప్రతి మనిషి తమ స్థితిని బట్టి పడిపోయిన జీవితాల్లో కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు మన కొరకు ఇచ్చిన మార్గంలో తన్ను తాను రక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని, తన జీవితంలో ఎంతగా తన స్థితిని అప్పగించుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరి, క్రీస్తు నీ కోసం నా కోసం బాధపడి తన అడుగుజాడలంతా నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచాడో ఆ మాదిరికరమైన జీవితాల్లో మనం నడిపించుకుంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడు తగిన దినములో మనకి ఆ నిత్య పరలోక రాజ్యంలో మనకి ఒక జీవ కిరీటాలు, మనకిచ్చిన ఆ యొక్క నక్షత్రం వలె ప్రకాశించు జ్యోతుల వలె మనం మార్చబడతాం. కనుక మన జీవితాలను దేవుని సన్నిధిలో ఏ విధంగా నడిపించుకుంటున్నాం? ఒక ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం విధేయతను చూపించినాడు కనుక. ఎందుకంటే ఒకని అవిధేయత అనేకులను పాపులుగా చేస్తుంది. ఒకని విధేయతను బట్టి ఆ నీతిమంతులుగా చేయబడుతుంది. మనం ఏ విధంగా లోకములో మనుషుల యొక్క జీవితాల్లో ఒకరిని చేసిన పొరపాటును బట్టి అక్కడున్న ప్రాంతం అంతటా చెడ్డ పేరు వస్తుంది కదా. అదే విధంగా ఒక మంచి పని చేసిన వ్యక్తి జీవితంలో అదే ప్రదేశంలో ఒక మంచి పేరు వస్తుందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఆదాముని సృష్టించిన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే మంచిగాను సృష్టించాడు. కానీ వీరి హృదయంలో ఉన్న ఆశలు, నేత్రాశ, జీవపు డమ్మం, శరీరాశ వీరిని పతనానికి దారితీసింది. ఆ తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఇక వీరి చేతి ద్వారా ఆ జీవ వృక్ష ఫలములు తింటారేమోని ఆ ప్రాంతం నుంచి వెలివేయబడిన పరిస్థితి, ఒక శాపగ్రస్తమైన వచనాలు వారి జీవితాలలో శపించుటకు కారణమైంది. అంటే వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటాడు, ఎందుకంటే మనిషిని ఏ విధంగా సృష్టించాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చదువుకుంటే, ఇది ఒకటి మాత్రమే నేను వచ్చి నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు ఈ విధమైన తంత్రాలను కల్పించుకున్నారు. అంటే వారి జీవితాలలో ఈ విధమైన ఆలోచనల చేత నింపబడి వారి జీవితాలు దేవునికి దూరం చేసుకుంటున్నారు. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ సమస్త అధికారమునకు దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకొనుము.
అప్పుడు నీ త్రోవలన్నిటినీ సరళం చేస్తానంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ జీవితంలో చెడుతనాన్ని అసహించుకో. నీకు కావలసిన నీ దేహానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగుతుంది అంటున్నాడు. ఇంతగా మనం దేవుని సన్నిధిలో అప్పగించుకుంటే మనము కాక మన కాడ ఉన్న మన ప్రాంతంలో ఉన్న వారిని మనం రక్షించుకున్నట్టు కారణమవుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయతను నేర్చుకొని అదే విధేయతలో కూడా మనము కూడా అనేక మందిని రక్షించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం బట్టి అనేకులను ఏ విధంగా నీతిమంతులుగా చేశాడో మనము కూడా మన యొక్క జీవితాలలో కూడా ఒక త్యాగము చేయబడి మనం ఒక మంచి మార్గములు నడిపించుటకు ఇది కారణమవుతుంది. కనుక మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన స్థితిని బట్టి, దేవుని యొక్క మార్గములు నడిపించబడుతున్న మన యొక్క జీవితాలను బట్టి ఆదాము ఏ విధంగా సృష్టించబడ్డాడో జ్ఞాపకం చేసుకుంటే ఒక దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమను అదే యొక్క వ్యక్తి వద్ద ఉంది. కానీ ఈ మహిమను వారు దేవుని సన్నిధిలో నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఇక్కడ ఈ లోకంలో మన యొక్క జీవితాలలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మన జీవితాలలో కూడా ఆ నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వలె మనం మార్చబడాలని దేవుని యొక్క ప్రణాళిక కనుక మన జీవితాలను బట్టి దేవుడు అదే స్థాయిలో అనేకులను మన ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక అంటాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంతకు ముందు చూసి చూడనట్టుగా వదిలేశాడు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు అంటున్న మాట, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశము. నోవాహు దినాలలో ఏ విధంగా కృప పొంది తన కుటుంబం రక్షించుకొని తర్వాత తన స్థితిని బట్టి అక్కడ ఉన్న భూమి మీద ఇంక ఎవరిని నరులను ఇక ఈ భూమిని తుడిచివేయనని ఒక వాగ్దానం చేత, నిబంధన చేత తన జీవితంలో పొందుకున్నాడో మన ద్వారా కూడా మనకున్న ప్రాంతాలన్నిటిని కాపాడుతాను, రక్షిస్తానని ఒక మాట మన ద్వారా పొందుకునే కృపను మనకు దయచేయనట్లుగా దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ యొక్క మాటలో వినికిడిలో దీవించి ఫలించునుగాక. ఆమేన్.